హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి ప్లాట్ కోసం చూస్తున్నా లేదా మీ యొక్క డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లాట్ కోసం చూస్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే లొకేషన్. సో ఈ రోజైతే మనం అంజనీ శ్రీకరం అనే లొకేషన్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ కనెక్టివిటీస్ అనేది మనకి వెంచర్కి ఎలా ఉంది, సో ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఈ ఎపిసోడ్ 2లో మనం అయితే తెలుసుకోబోతున్నాము. సో లేట్ చేయకుండా అయితే మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకేకే రెడ్డి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ రెడ్డి. సో ఈ రోజు మనం అంజనీ శ్రీకరం లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఈ లొకేషన్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మన నెల్లూరులో అల్లీపురంకి నియర్ బై ఉన్నటువంటి సిరి గార్డెన్స్ కి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ గా అయితే ఈ వెంచర్ అనేది ఉంటుంది. ఇది పెద్ద చెరుకూరు కిందకైతే వస్తుంది. ఇది మన నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లోనే ఉంటుంది, సెకండ్ డివిజన్ కిందకైతే వస్తుంది. ఫ్రెండ్స్, మన నెల్లూరు వాళ్ళందరికీ తెలిసిన విషయమే అల్లీపురం రూట్ అనేది రెసిడెన్షియల్ గా ఎంత బాగా డెవలప్ అవుతుందో. సో రెసిడెన్షియల్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే లొకేషన్ ఇది. ఇంకా అంజనీ శ్రీకరం కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో దీనికి ఎలా రీచ్ అవ్వాలి అసలు అంజనీ శ్రీకరం కంటే, మనకి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి సో మనం స్టార్ట్ చేస్తే స్టౌన్ హౌస్పేట, నవాబ్పేట, అల్లీపురం, సిరి గార్డెన్స్, అంజనీ శ్రీకరం, అదే పెద్ద చెరుకూరు. సో ఇలా మనకి రూట్ కనెక్షన్ అయితే ఉంటుంది. మనం మేజర్గా ఒక రెసిడెన్షియల్ గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి అంటే సో ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్గా చూస్తాము. ఈ లొకేషన్కి మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎందుకంటే మనకి కంటిన్యూస్గా ఆటోలు కానీ బస్సెస్ కానీ ఈ రూట్లో అనేది తిరుగుతూనే ఉంటాయి. మనకి సిటీ యాక్సెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇంకొక మేజర్గా చూసుకోవాల్సినవి ఏంటంటే నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిరి గార్డెన్స్కి ఎంట్రన్స్ దగ్గరే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 600 మీటర్స్ ఆ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో అక్కడే విశ్వం స్కూల్ అనేది కూడా మనకి ఆల్రెడీ నియర్ బై అయితే ఉంది. అంతేకాకుండా 5 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి నవాబ్పేట నియర్ బై అయితే సో మనకి కాలేజెస్, మేజర్ కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. రవీంద్ర భారతి స్కూల్, నారాయణ, శ్రీ చైతన్య, కృష్ణ చైతన్య, ఇలాంటి మేజర్ కాలేజెస్ కూడా మనకి దగ్గరగా ఉండడం అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనకి నియర్ బై అయితే చాలా ఉన్నాయి. సో ఈ ఫీజిబిలిటీ అయితే మనకి చాలా బాగుంటుంది ఇందులో. ఇంకొక విషయం, మనం ఫ్యామిలీ కనుక చూసుకున్నట్టయితే మేజర్గా చూసే పాయింట్ ఏంటంటే హెల్త్ కేర్. సో మనకి దగ్గరగా హాస్పిటల్స్ ఏమైనా దగ్గరలో ఉన్నాయా అనేసి. సో మన ఈ అంజనీ శ్రీకరం వెంచర్కి మనకి హాస్పిటల్స్ 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో మేజర్ హాస్పిటల్స్ మెడికవర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, నారాయణ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అంతేకాకుండా మన నెల్లూరులో హాస్పిటల్స్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పొగతోట కూడా మనకి లెస్ దెన్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనకి ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల వీటిలన్నిటికీ త్వరగా రీచ్ అవ్వడానికి కూడా మనకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎక్కువగా చూసేది ఏంటంటే సూపర్ మార్కెట్స్ అనేవి ఈ లొకేషన్కి, ఈ వెంచర్కి నియర్ బై ఉన్నాయా లేదా అని. సో మనకి సిరి గార్డెన్స్లోనే చాలా వరకు షాప్స్ అన్నీ కూడా మనకి సిరి గార్డెన్స్లో చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ రోడ్డుకి తీసుకున్నా, సో లేదంటే మనకి స్టౌన్ హౌస్పేట, నవాబ్పేట అనేది నిత్యావసర వస్తువులకి అన్నిటికి కూడా సో మనకి చాలా ఫేమస్ అయింది నెల్లూరులో. సో అవన్నీ కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా ఫీజిబిలిటీ బాగుంటుంది. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ చూసేది ఏంటంటే ఒక లొకేషన్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో సరౌండింగ్స్ మొత్తం కూడా డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, వీటి గురించే మనం చూస్తాం. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఒక 4 years బ్యాక్ అయితే సో మనకు అల్లీపురం రూట్ అంతా కూడా నార్మల్గా ఉండేది. సో ఈ 4 years ఆఫ్ టైంలో అల్లీపురం అనేది చాలా బాగా డెవలప్ అయింది. సో రోడ్ కనెక్టివిటీ అనేది రావడం వల్ల సో రెసిడెన్షియల్గా చాలా బాగా గ్రో అయింది. మనం ఇదే సరౌండింగ్స్లో 3 వెంచర్స్ అయితే వేయడం జరిగింది. అంజనీ ఎన్క్లేవ్ అనేది 2023లో వేసి అది సూపర్ సక్సెస్ అయింది. అండ్ తర్వాత 2024లో అయితే మనకి అంజనీ శ్రీకరం అనేది వేయడం జరిగింది. దాని తర్వాత 2026లో అయితే అంజనీ ఎన్క్లేవ్ phase 1 అనేది చేయడం జరిగింది. సో ఈ 3 వెంచర్లు కలిపి ఆల్మోస్ట్ మనకి 100 acres లో అయితే మనకి ఈ డెవలప్మెంట్స్ అనేది జరిగి సో చుట్టూ రెసిడెన్షియల్గా చాలా బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ రూట్లో మనకి డెవలప్మెంట్స్ విషయం చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో సో మనకి డంపింగ్ యార్డ్ అనేది ఒకటి ఉంది. ఆ డంపింగ్ యార్డ్ అనేది ఆల్రెడీ క్లియరెన్స్ అనేది జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ డంపింగ్ యార్డ్ క్లియరెన్స్ చేసి మనకి అక్కడ ఒక పార్క్ ఏరియా డెవలప్మెంట్ చేయాలనే ప్రపోజల్ అయితే ఉంది. సో ఆ పార్క్ ఏరియా వచ్చిందంటే మనకి ఫ్యూచర్లో ఇదో ఈ రూట్ మొత్తం కూడా సో సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ ప్రైజెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కానీ సో లేదా రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళకి కానీ ప్రైజెస్ పెరగడం అండ్ సూపర్ కనెక్టివిటీ అనేది రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మనకి ఫ్యూచర్ డెవలప్మెంట్గా ఈ లొకేషన్కి అయితే ఉన్నాయి. సో ఈ అంజనీ శ్రీకరం వెంచర్కి సంబంధించిన లొకేషన్ అండ్ కనెక్టివిటీస్ సో ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి,
ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఒక ప్లాట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉందా లేదా అనేది డిసైడ్ చేసే మేజర్ ఫ్యాక్టరే అప్రూవల్స్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఈ అప్రూవల్స్ అండ్ డాక్యుమెంటేషన్ అంజనీ శ్రీకరం కి సంబంధించింది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే తెలుసుకుందాం. ఈ అంజనీ శ్రీకరం వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఈ అంజనీ శ్రీకరం సిరీస్ ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ ని మిస్ కాకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మీరు చెప్పండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.